నాకు అర్థమైతలేదు. వదిలే ఆ పిల్లగా నీకు వదిలే మస్తు మందిని తీసుకోబోతురు. పోలీస్ గీలిస్ నై జాంతా, పోలీస్ గీలిస్ నోటీస్ గీటిస్, పోలీస్ గీలిస్ నోటీస్ గీటిస్. పర్మిషన్ ఇచ్చింది కదా 1 o'clock వరకు. ఇట్లా అన్ని ఇట్లా చేస్తే బాగుండదు. మళ్ళీ మేము ఇంకొక రకం ఆలోచన చేయాల్సి వస్తుంది. జై తెలంగాణ, జై తెలంగాణ. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కార్యకర్తల మీద, సోషల్ మీడియా కార్యకర్తల మీద, బీఆర్ఎస్ కార్యకర్తల మీద విపరీతమైన ధోరణి నడుస్తుంది. పోలీస్ అధికారులారా, ఎప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం శాశ్వతం కాదు. మీ లైన్ ప్రకారం మీరు నడుచుకుంటే బాగుంటుంది. చట్టం ప్రకారం నడుచుకుంటే ఎవరికి ఇబ్బంది ఉండదు. లేకపోతే భవిష్యత్తులో మీకంతా ఇప్పుడు కార్యకర్తలు ఇబ్బందులు పెట్టిన వాళ్ళు ఎక్కడుంటారో ఏమో రాబోయే ప్రభుత్వానికి తెలుస్తుంది. కాబట్టి మీ నిర్ణయం ప్రకారం మీరు తీసుకుంటే బాగుంటుంది. లీడర్లు చెప్పినట్టు చేయకుండా మీ చట్ట ప్రకారం మీరు నడుచుకుంటే బాగుంటుందని పోలీసు అన్నలకు విజ్ఞప్తి.